కథ పేరు బాల డిటెక్టివ్ అకాడమీ భాగం 5. రచనా పఠనం సుజాతారావు. చంటి పంపిన మెసేజ్ చూసుకుని ఉదయం 9 గంటలకల్లా చంటి ఇంటికి వచ్చి మిగిలిన సాక్ష్యం కూడా సేకరించి బంటి నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళాడు. అక్కడ తన అంకుల్ని కలిసి విషయం అంతా వివరించాడు. బంటి, నువ్వు నీ ఫ్రెండ్ చంటి ఇంత సాహసవంతమైన పనులు చేయటం నాకు చాలా గర్వంగా ఉందబ్బాయ్ అన్నాడు బంటి అంకుల్. ఎక్కువ టైం లేదు, వీలైనంత తొందరగా రిపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతూ అడిగాడు బంటి. అంతగా చెప్పాలా? ముందు మీ పనే పూర్తి చేశాకనే ఇంకో పనిలోకి తొంగి చూస్తా, సరేనా అంటూ భరోసా ఇచ్చాడు టెక్నీషియన్ అంకుల్. బంటికి నమ్మకం కలిగింది. ఆ మర్నాడు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయని ఫోన్ రాగానే బంటి సేకరించడానికి జాప్యం లేకుండా వెళ్ళి రిపోర్ట్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి నేరుగా చంటి ఇంటికి వెళ్ళాడు. లైలా, రోజీ, చంటి అప్పటికే బంటి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్స్లో ఏముందో అని కవర్ విప్పి చదివాడు చంటి. ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఇలా రాసి ఉంది: 3 చోట్ల విడివిడిగా దొరికిన చుట్టపీకలన్నీ లంక పొగాకు చుట్టతో చేసినవేనని, వాటిపై వేలి గుర్తులు కూడా ఒకరివేనని రాశారు. రెండో పాయింట్ ఏమిటంటే, ఆ చుట్టపీకపై అంటుకు వచ్చిన వెంట్రుక, క్షౌరశాలలో వెంట్రుకలు ఒకరివేనని తేల్చారు. ఈ రిపోర్ట్ చదివిన నలుగురికి ఆశ్చర్యమైంది. మన అనుమానం నిజమైంది అన్నారు రోజీ, లైలా. బంటి, ఇంతవరకు అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరిగినాయి. ఆలస్యం లేకుండా ఈ ఫైలు, మనకు దొరికిన సాక్ష్యాలు, ఈ రిపోర్ట్లో అన్నీ పోలీస్ వారికి అందజేద్దాం. కానీ ఒక మాట, ఈ వివరాలన్నీ ఒకసారి మా నాన్నగారికి చూపిద్దాం, ఆయనే కదా మన గురువు అన్నాడు చంటి. ఆ మాటకు మిగిలిన ముగ్గురు ఆమోదించారు. చంటి నాన్న ఫైల్ చూసి, సాక్ష్యాలు చూసి ప్రశంసించారు. మొదటి ప్రాజెక్టే ఇంత సమర్థవంతంగా చేశారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, పదండి అందరం కలిసి ఈ ఫైల్ పోలీసులకు అందజేద్దాం అంటూ బయటకు వచ్చి తన కారు స్టార్ట్ చేశాడు. చంటి ముందు సీట్లో నాన్న పక్కన కూర్చున్నాడు. లైలా, రోజీ, బంటి వెనుక సీట్లో కూర్చున్నారు. అందరూ పోలీస్ స్టేషన్ చేరారు. చంటి నాన్నకు ఊర్లో పరపతి ఉన్నందున పెద్దగా పరిచయాలు అవసరం రాలేదు. ఇదేనండి ప్రెసిడెంట్ గారింట్లో అరటిగెల దొంగతనం వివరాల ఫైల్. ఈ నలుగురు ఈ కేస్ స్టడీలో నాకు సహాయం చేశారు, సాహసవంతులు సుమండి అంటూ చంటి నాన్న నలుగురిని పోలీసులకు పరిచయం చేశాడు. బ్రేవ్ బాయ్స్, నిజంగా మీకు బ్రేవరీ అవార్డు ఇవ్వాలోయ్ అని జోక్ చేశాడు పోలీస్ అధికారి. వెంటనే చంటి నాన్న వైపు తిరిగి, రేపు 10 గంటలకల్లా పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సిందిగా కొందరికి లేఖలు పంపుతాం. రేపు అదే సమయానికి మీ అందరూ కూడా ఇక్కడ హాజరు కావాలి అని ఆదేశించారు పోలీస్ అధికారి. మీ పని అయిపోయినట్టే, ఇక వెళ్ళి రండి అని పోలీస్ ఆఫీసర్ చెప్పగానే అందరూ తృప్తిగా ఇల్లు చేరుకున్నారు.